ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను. ఈ షార్ట్ వీడియోలో చాలామంది ఏంటంటే, గురువుగారు మాకు జాతకరీత్యా శని యొక్క ప్రభావం బాగా బలంగా ఉంది, మాకు కలిసి రావడం లేదు, ఏం చేస్తే మాకు సమస్య నుంచి బయటపడతాము అని అడిగిన వారికి ఒక తేలికైన పరిహారం చెప్తాను. ఇదిగోండి, ఇది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం ఇలా ఉంటుంది, ఫ్లేక్స్ లాగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే, పచ్చకర్పూరాన్ని ఒక ప్లేట్లో తీసుకొని వెలిగించండి. వెలిగించిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ ఏదైనా పట్టి ఆ వెలుగుతున్న మసిని, అంటే పైన పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మసి పడుతుంది. ఆ మసి తీసుకోండి. ఆ మసితో మీరు ఏం చేస్తారంటే ఒక యంత్రం తయారు చేయాలి. ఇలా చూపిస్తాను మీకు నేను. ఇలా 9 గడులు కొట్టండి. మీకు ఇందులో అంటే ఉల్టా కనిపిస్తూ ఉంటాయి, ఫ్రంట్ కెమెరా కాబట్టి. మీరు ఏం చేయాలంటే, ఆ మసితో మీరు ఒక వైట్ పేపర్ మీద 9 గడులు కొట్టండి. 9 దానిలో ఈ నెంబర్లు రాయండి. పైనుంచి 12, 7, 14. రెండో గడిలో 13, 11, 9. అలాగే కిందకు వచ్చిన తర్వాత కింద గడిలో 8, 15, 10. కింద గడిలో 8, 15, 10 మనం వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. మీరు యంత్రం రాసిన తర్వాత ఇలా యంత్రం అవుతుంది. ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ పేపర్ని తీసుకుని వెళ్ళి మీరు మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవం వెనకాల పెట్టండి. ప్రతి శనివారం నాడు మీరు దీపారాధన చేస్తారు కదా, అప్పుడు ఈ మంత్రాన్ని అనుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు అనుకోండి. ఇలా చేస్తే శని మహర్దశలోను, అంతర్దశలోను, విదశలో ఉన్న లోపాలు ఏదన్నా ఉన్నా తొలగిపోతాయి. ఇది ఎప్పుడు చేయాలి మరి? అమావాస్య. ఏ అమావాస్య నాడైనా ఈ పరిహారం చేయవచ్చు. లేదా ఈ అమావాస్య కుదరకపోతే మీకు ఎప్పుడైనా సరే గురు పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఈ పరిహారం చేయవచ్చు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. మీకు ఖచ్చితంగా శని దశ అంతర్దశల నుండి వచ్చే ఇబ్బందులు, విదశల నుండి వచ్చే ఇబ్బందులు, శని మిగతా గ్రహాలతో కూడి ఉన్నప్పుడు వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది ఈరోజు మీరు అర్ధరాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా ఈరోజు చేసుకోవచ్చు. ఈ తేలికైన ఉపాయం, నియమ నిబంధనలు బాగుంటే అవి ఏమీ లేవు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. దీనికి పచ్చకర్పూరం మాత్రమే కావాలి, మామూలు కర్పూరాన్ని వాడవద్దు. ఇది గుర్తుంచుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.